మన మీ ఓళ్ళు పెళ్ళి మనల్ని అసలు పట్టించుకున్నారా? మీ శారదకి వేసుకొచ్చిన నెక్లెస్ మర్చిపోయావా? ఎన్నిసార్లు మర్చిపోతావు డైలాగులు. అదే గొడవ పెట్టుకున్నప్పుడు మాత్రం ఏ డైలాగు మర్చిపోవు కదా. ఒక దాని తర్వాత ఒకటి నా మీద గీర్లా గరిసేస్తావు. అవునైనా సొంత మాటలు ఇప్పుడు నువ్వు రాసిన మాటలు రావట్లేదు. రావట్లేదు ఎలా వస్తాయి? గొడవ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ వీడియో మీద ఉంటాయి కదా, ఎలా వస్తాయి డైలాగులు? నన్ను ఎక్కిరించడానికి నీ మూత అలా పెట్టుకోకలేదు, ఆల్రెడీ నీ మూత అలాగే ఉంటుంది. నేను చెప్పానా అయినా నీతో గొడవ పెట్టుకోవడం నాకేనా సరదాయా? నువ్వు చేసి పనులు బట్టి నేను గొడవ పెట్టుకుంటాను. అవును, ఖచ్చితంగా నీకు సరదాయే. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లోటు లేవు కదా, అందుకే తిన్న తరక్క ఇలాంటి గొడవలు పెట్టుకుంటూ ఉంటావు అన్నమాట నువ్వు. అవును మరి నువ్వు అసలు గొడవ పెట్టుకో, మూలుగు బాగా అలా ఉంటావే. నాకే సరదా మరి గొడవ పెట్టుకోవడం. తిండికి బట్టకని కష్టపడుతూ ఉంటారు కదా, ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడు. వాళ్ళు రేపు పొద్దున్న తిండి అలాగరా భగవంతుడని ఆలోచిస్తారు కానీ నీకులా గొడవలు పెట్టుకోరు. ఏం చెప్పేవరా? అందరింట్లోకి వెళ్ళి నువ్వు చూస్తున్నావా గొడవ పడుతున్నారో లేదో? ఎవరికి గొడవలు ఆడుకుంటే చెవులు అన్నాక గుళ్ళం పట్టకమానం, భార్య భర్తలు అన్నాక గొడవ